మన జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఎవరో ఏదో అనుకుంటారని, నచ్చిన వాళ్లు వదిలేసి వెళ్లారని బాధపడుతూ కూర్చోవటం ఎంతమాత్రం మంచిది కాదు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ప్రతి విషయాన్ని పట్టించుకుంటే మనసుకి గాయాలవడంతో పాటు ప్రశాంతతను కోల్పోతాం. మనసుకు నచ్చినట్టుగా జీవించాలంటే లెట్ ఇట్ గో విధానాన్ని పాటించడం అన్ని విధాల మేలని చెబుతారు మానసిక వైద్యులు. అసలు ఏమిటి లెట్ ఇట్ గో విధానం? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు నచ్చినట్టు మనం జీవించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. ముఖ్యంగా మనల్ని వదిలేసి వెళ్లిపోయిన వారి గురించి ఆలోచించకూడదు. నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. వదిలేసి వెళ్లిన వారిని ప్రాధేయపడి మీ జీవితంలో భాగం చేసుకోకూడదు. మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు వదిలేసి వెళ్లిపోరు. ఒకవేళ వెళ్లిపోయారంటే మనల్ని అర్థం చేసుకోలేదనే కదా అర్థం. అలాంటి వారి కోసం తాపత్రయపడకూడదు. అలాగే జీవితంలో కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. మన ప్రమేయం లేకుండా ఎదురయ్యే పరిస్థితులు, ఇతరుల అభిప్రాయాలను మనం మార్చలేం. అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రశాంతత కోల్పోతాం. వాటిని అలాగే వదిలేయాలి. ఎలాంటి ఫలితాలు వచ్చినా స్వీకరించాలి. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలే మన చేతుల్లో ఉంటాయి. వాటిపైనే దృష్టి పెట్టాలి. ఎదుటి వాళ్ల మాటలు, చేతలు మనసుకు తీసుకుంటే బాధగా ఉంటుంది. ఆఫీసులో బాస్ కోపడ్డాడని అదే పనిగా బాధపడకూడదు. అతను పని విషయంలోనే కోప్పడి ఉండొచ్చు. తప్పు జరిగితే సరిదిద్దుకుంటే సరిపోతుంది. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఇక మనపై కుటుంబ సభ్యులు కోప్పడ్డప్పుడు, అరిచినప్పుడు మనసుకు తీసుకోకూడదు. క్షణికావేశంలో మాటలు అని ఉంటారు. వాటిని పట్టించుకోకూడదు. అక్కడే వదిలేయాలి. వాళ్ళు కుదుట పడ్డాక శాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. బస్సులోనో రైలులోనో ప్రయాణిస్తుంటాం. తోటి ప్రయాణికులతో మాటలు కలుపుతాం. వారు దిగాల్సిన చోటు రాగానే వెళ్ళిపోతారు. బాధపడతామా? లేదు కదా. జీవితంలో కొన్ని పరిస్థితులు, బంధాలు కూడా అంతే. అనుకోకుండా వస్తాయి, అనుకోకుండానే పోతాయి. వాటి గురించి మదన పడుతూ ఉంటే జీవితాన్ని కొనసాగించలేం. ఆ ఆలోచనల్ని వదిలేసి ముందుకు సాగాలి. ఇతరులు తీసుకున్న నిర్ణయాలు, అభిప్రాయాలను మార్చే ప్రయత్నం చేయకూడదు. ఎదుటి వాళ్లను మార్చాలని చూస్తే మనం మన ప్రశాంతతను, సంతోషాన్ని కోల్పోతాం. అదొక వృధా ప్రయాస. దానికి బదులుగా వారి ఇష్టాయిష్టాలను వారికే వదిలేసి మనం మారేందుకు ప్రయత్నించాలి. మన ఆలోచనలను మార్చుకోవాలి. మనల్ని అర్థం చేసుకునే వారితో భావోద్వేగాలను పంచుకోవాలి. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో, ఎందుకు మారిపోతారో చెప్పలేం. అందుకే ఎవరిపైనా అతిగా ఇష్టాన్ని, ప్రేమను పెంచుకోకూడదు. ఆధారపడకూడదు. ప్రతి బంధానికి హద్దులు పెట్టుకోవాలి. వాటిని దాటి అవమానపడకూడదు. మనసు బాధపడేలా చేసుకోకూడదు. మనపై మనం దృష్టి పెట్టుకోవాలి. మన కోసం సమయం కేటాయించుకోవాలి. మన మనసుకు నచ్చిన పనులు చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే జీవితం ఆనందంగా సాగుతుంది.